పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి ప్రారంభించి అది యుద్ధంగా కన్వర్ట్ అయిన తర్వాత ఇప్పుడు 6వ రోజు కూడా భీకరంగానే కొనసాగుతోంది. ఇరువైపులా ప్రాణ నష్టం జరుగుతోంది, ఆయుధ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య అక్కడి నుంచి రావాల్సినటువంటి హర్మూజ్ జలసంధిని మూసేసిన తర్వాత చమురు, సహజ వాయువులు నిల్మల మీద ఇప్పుడు ప్రపంచమంతా చర్చించుకుంటోంది. భారతదేశానికి సంబంధించి కేవలం 20 రోజుల వరకు మాత్రమే నిల్వలు ఉన్నాయి అనేటువంటి ఒక సమాచారం ఇప్పుడు భయపెడుతోంది. నిజంగా హర్మూజ్ జలసంధిని మూసేస్తే ఇంత ఎఫెక్ట్ ఎందుకుంది, ఎప్పటి వరకు ఇది సాల్వ్ అవుతుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు, హర్మూజ్ జలసంధిని మేము ఎట్టి పరిస్థితులను ఓపెన్ చేయం అన్లెస్ అంటిల్ యుద్ధం గెట్స్ కంప్లీటెడ్, అది అయ్యే వరకు అనేది. ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటారు? మనం అనుకుంటాం ఎప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనగానే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే దాని నుంచి వచ్చే ఆయిల్లో 60 నుంచి 70% అప్ టు 80% సమ్టైమ్ ఏషియాకి వెళ్తుంది. యూరోప్కి ఎక్కువ లేదు, అమెరికాకి అసలు లేదు, సౌత్ అమెరికా కూడా లేదు. అంటే మన ఇంపాక్ట్ ఉండబోయేది చైనా, ఇండియా, ఇండోనేషియా, అటువైపు ఉన్న కంట్రీస్ అన్ని, మలేషియా అంతా, శ్రీలంక కూడా ఉంటుంది. సో అది చాలా క్రూషల్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అనుకుంటాం ఆయిల్ ఒకటే అనుకుంటాం, కాదు. ఆయిల్తో పాటు 40% ఆఫ్ వరల్డ్స్ ఫర్టిలైజర్ ఈ రూట్ నుంచి వస్తుంది. 40% పెట్రోకెమికల్స్ ఈ రూట్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే దీంట్లో వీళ్ళు ఫస్ట్ నేర్చుకున్నారు ఇరాక్ వార్ టైంలో, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంతా చాలా టెన్షన్లో వచ్చినప్పుడు ఒక ఆయిల్ పైప్ లైన్స్ వేసుకుందని చెప్పి సౌదీ అరేబియా మిగతా దేశాలన్నీ కలిసి ఒక పైప్ లైన్, ఓవర్ ద ల్యాండ్ పైప్ లైన్ వేసుకున్నారు. ప్రతిరోజు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ట్రావెల్ చేస్తున్నది ఆల్మోస్ట్ 20 బిలియన్ బ్యారల్స్ ఆయిల్. దాన్ని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. సో దాన్ని రీప్లేస్ చేయాలంటే ఆయిల్ పైప్ లైన్ 50% రీప్లేస్ చేయగలదు, మిగతా 50% ఆగిపోతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే నేను యుఎస్ నేవీని పెడతాను, యుఎస్ నేవీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని. అంత ఈజీ కాదు. బహుశా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి, ఇట్స్ వెరీ షాలో. పెద్ద పెద్ద షిప్లు చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సి వస్తుంది. జస్ట్ 3 కిలోమీటర్స్ వెడల్పు మాత్రమే ఆ టర్న్లో ఉంటుంది, ఒక్క టర్న్. కానీ 39 ఉంది మ్యాక్సిమం. దట్ ఈస్ 39 కిలోమీటర్స్ ఆఫ్ విడ్త్ ఉంది ఒక పాయింట్లో మినిమం. దట్ ఈస్ ద నారోయెస్ట్ పాయింట్. కానీ దాంట్లో ట్రావెల్ చేయగలిగేది 3 నుంచి 6 కిలోమీటర్లే విడ్త్. మిగతా అన్ని శాండ్ ఉంటుంది చాలా మటుకు. చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తుంది. దాని నుంచి వెళ్ళే షిప్స్ వాళ్ళ క్యాప్టెన్స్ అంతా ఎక్స్పీరియన్స్డ్, ఆ రూట్లో ట్రావెల్ చేసేటవాళ్ళు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు అది ఆగిపోయింది అనుకోండి, ఎక్కువ రోజులు ఆగదు. ఎందుకంటే ఒకటి, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటున్నారు మేము దాని మీద కంట్రోల్ ఉంది మాకు అంటున్నారు. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక 24 గంటల సేపట్లో ఇరానియన్ నేషనల్ గార్డ్ మీద చాలా దారుణమైన ఎయిర్ రైడ్స్ జరిగింది. హారబుల్ అనమాట. అంత ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి కొడుతున్నారు. ఒక గంట సేపు ఆల్మోస్ట్ 26 ఇజ్రాయేలీ ఎయిర్క్రాఫ్ట్ కలిసి కొట్టారు వాళ్ళు. బహుశా ఇంకొక 2-3 రోజుల్లో అమెరికన్ షిప్స్ రావడం మొదలు పెడతారు అక్కడ, అమెరికన్ నేవల్ షిప్స్. ఒకసారి అమెరికన్ నేవల్ షిప్స్ వస్తే మళ్ళీ ఈ షిప్స్ అన్నీ ఒకటే కాన్వాయ్ రూట్లో ట్రావెల్ కావచ్చు. అంటే ఒకటేసారిగా అందరు ట్రావెల్ చేస్తారు, ఇండివిజువల్గా ట్రావెల్ చేయకుండా. సో చాలా మటుకు ఇట్ విల్ బీ హ్యాండ్లింగ్ ద ప్రాబ్లం. ఫర్టిలైజర్ మీరు ఓవర్లాండ్ రూట్ నుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఫర్టిలైజర్ మీరు ఇప్పటి నుంచి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆయిల్ ప్రయారిటీ, నెక్స్ట్ పెట్రోకెమికల్స్ చూసుకోవాల్సి వస్తుంది. అది కాకుండా ఈవెన్ మన వైపు నుంచి పంపించే సరుకులు, ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం అయింది. వెజిటబుల్స్ అండ్ బాస్మతి రైస్, మిగతా ఎసెన్షియల్. దానికోసం యూఏఈలో ఉన్న మాల్లో వాళ్ళ క్రౌన్ ప్రిన్స్ తిరిగి దుబాయ్ మాల్లో మాట్లాడుతున్నారు కన్స్యూమర్స్తో, ఏం టెన్షన్ లేదు, అన్నీ వస్తుంది, భయపడకండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సిన కూరగాయలు కానీ మీట్ కానీ అంతా బయట నుంచి రావాలి. అందులో ఇప్పుడు మళ్ళీ రంజాన్ సీజన్. సో ఇప్పుడు ప్రాబ్లం ఇదే అనమాట. సో అక్కడ కావాల్సిన సరుకులు ఉండాలి, అది రావాల్సి ఉంటుంది. సో అది మనకి మన గల్ఫ్ నుంచి బయటకు వెళ్ళడం ఒకటే కాదు, గల్ఫ్కి వచ్చేది కూడా ఆగిపోతుంది. సో దానికోసం ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నిన్న శ్రీలంక దగ్గర ఉన్న ఒక ఇరానియన్ షిప్ని పేల్చివేశారు. మీరు చూసుంటారు. 38 మంది బయటపడ్డారు, కానీ 86 మంది కనిపించట్లేదు. ఈ షిప్, ఇరానియన్ షిప్ మన విశాఖపట్నంలో మిలన్ ఇది ఉండే, అన్ని ఇంటర్నేషనల్ ఒక నేవల్
ఎక్సర్సైజ్ ఉంటే దానికి వచ్చారు వాళ్ళు. వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది దే కెనాట్ ఎంటర్ ఇరానియన్ వాటర్స్ అని. శ్రీలంకలో వచ్చిన తర్వాత వీళ్ళు పోర్ట్ ఆఫ్ కాల్ అడిగారు, అంటే మేము ఇక్కడ వచ్చి కొన్ని రోజులు ఉండొచ్చా అని. కానీ శ్రీలంకన్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోలేదు. వాళ్ళు తీసుకునే లోపలే ఈ షిప్ని ఒక సబ్మెరీన్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. ఫస్ట్ టైం ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఒక నేవల్ షిప్ని ఒక సబ్మెరీన్ కొట్టడం ఫస్ట్ టైం ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. అదే కూడా ఆలోచించండి దాని ఇంపాక్ట్. దీంతో ఇరానియన్ నేవీ మొత్తం ధ్వంసమైందంటే అంతే. ఎందుకంటే వాళ్ళ దగ్గర షిప్స్ లేవు, ఎక్కువ ఉన్నదంతా పోయింది, మొత్తం పోయింది. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నది మిసైల్స్ అండ్ డ్రోన్స్, ఇదే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫస్ట్ డే వీళ్ళు ఆల్మోస్ట్ లాంచ్ చేసిన మిసైల్స్ అండ్ డ్రోన్స్ కంపేర్ చేసి నిన్న దాకా వచ్చినప్పటికీ 80% తగ్గింది. ఓకే, అంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ తగ్గుతూ పోతున్నారు. కానీ నిన్న చాలా ఒక ఇంపార్టెంట్ మిసైల్ వాళ్ళు ఫైర్ చేశారు టర్కీ వైపు. మనం అనుకుంటాం టర్కీని కొట్టడం కాదు, టర్కీలో ఒక అమెరికన్ బేస్ ఉంది దానికి, కానీ దాన్ని నేటో ఫోర్సెస్ కొట్టిపడేశారు దాన్ని, జెట్స్, బ్రిటిష్ జెట్స్. కానీ ఇప్పుడు ఈ స్కోప్ వైడన్ అవుతుంది చూడండి. మనం అనుకుంటాం ఇది ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ విత్ గల్ఫ్, కాదు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 75 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తారు ప్రతి సంవత్సరం. మన దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంపేర్ చేస్తే ఇట్స్ అండర్ 10 మిలియన్ 15 మిలియన్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ 75 మిలియన్ ప్యాసింజర్స్ పర్ ఇయర్. చోక్ పాయింట్ అయిపోయింది, హ్యూమన్ చోక్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం కార్గో గురించి మాట్లాడుతున్నాం, హ్యూమన్ చోక్ పాయింట్ అయింది. ఎందుకంటే మనం ప్యాసింజర్స్ ఒక్కరే కాదు, వరల్డ్లో చాలా మటుకు కార్గో దుబాయ్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ తిరుగుతుంది. మేజర్ కార్గో పోర్ట్తో సప్లై చైన్ దెబ్బతింటుంది ఇప్పుడు. అది మన వైపు కూడా ఆటోమొబైల్ సెక్టర్లో కానీ మిగతా సెక్టర్లో మనం అనుకుంటాం మనకేం ప్రాబ్లం లేదు, కానీ డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇంకొక నెల పాటు ఇది నడిస్తే వీ విల్ ఆల్సో హ్యావ్ ఇష్యూస్. మనకు పెట్రోలియం ఇష్యూస్ ఉండదు, ఎందుకంటే రష్యా ఆల్రెడీ ఆఫర్ చేశారు మనకి, మనం తెప్పించుకోవచ్చు ఇమ్మీడియట్గా. వెనిజువేలా నుంచి తెప్పించుకుంటున్నాం ఆయిల్, ఇట్ వోంట్ బి ఎ మేజర్ ఇష్యూ యాజ్ సచ్. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కాకుండా మిగతా రూట్ నుంచి కూడా తీసుకురావచ్చు ఆయిల్, కాబట్టి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి తీసుకురావచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, లాంగ్ రూట్ అవుతుంది, బట్ వీ విల్ మేనేజ్, ప్రాబ్లం ఉండదు. మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం. సో హర్దీప్ సింగ్ పూరి కూడా, మినిస్టర్ గారు కూడా చెప్పారు, నో ప్రాబ్లం, వీ హ్యావ్ ఇనఫ్ ఫ్యూయల్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్. కానీ లోకం కూడా మనకి ఇప్పుడు మనం చూడండి ఏంటంటే మనం ఓన్లీ ఆయిల్ రూట్ చూస్తున్నాం, ఓన్లీ సీ రూట్ చూస్తున్నాం, ఎయిర్ రూట్ కూడా దెబ్బతింటుంది. మన దగ్గర ఉన్న ఎంతోమంది ప్యాసింజర్స్ దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా చాలా ప్లేసెస్లో స్టక్అప్ అయిపోయారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఇప్పుడు లాస్ట్ 4 రోజుల్లో క్యాన్సిల్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ 1500. ఆలోచించండి ఎంత చోక్ అయిపోయింది ప్యాసింజర్స్ అందరూ. ఇవాళ పేపర్లు చూసాను, చాలామంది మన తెలుగు స్టేట్స్ నుంచి వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, కొంతమంది ఖతార్లో ఉన్నారు. వాళ్ళని ఎట్లా తీసుకురావాలి రిటర్న్ ఇప్పుడు? సో ఎయిర్ ఇండియా ఇప్పుడు అడిషనల్ ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళని తీసుకురావడానికి. ప్రయారిటీ ఎవరెవరిది వీసా ఎక్స్పైర్ అయిందో వాళ్ళది ఫస్ట్. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎమర్జెన్సీస్, పర్సనల్ ఎమర్జెన్సీస్, ఇంట్లో ఎవరైనా చనిపోయారో లేకుంటే పెళ్లి ఉందో అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఆప్షన్ ఇస్తున్నారు. దాని తర్వాత అక్కడున్న గవర్నమెంట్ ఏం చేశారంటే, అండ్ విచ్ ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిఆర్ స్టంట్ అని చెప్పొచ్చు, కానీ రియలీ దే డిడ్ ఇట్. యూఏఈ గవర్నమెంట్ ఏం చెప్పారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఏ టూరిస్ట్ అయినా కానీ భారతదేశం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని మేము ఫ్రీగా చూసుకుంటాం, వాళ్ళ ఫ్లైట్స్ అరేంజ్ చేసేదాకా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ యాజ్ అ గెస్ట్. కానీ చాలామంది దాంట్లో ఇప్పుడు వచ్చేస్తున్నారు. మా కూతురు కూడా స్టక్అప్ అయిపోయింది, మీకు చెప్పాను చూడండి, నిన్న కైరోకి వెళ్ళాలండే, షీ వాజ్ స్టక్ ఇన్ బహ్రెయిన్ నుంచి దమామ్ తీసుకొచ్చారు గల్ఫ్ ఎయిర్ వాళ్ళు, దమామ్ నుంచి షీ వాజ్ ఫ్లోన్ టు సైప్రస్ నుంచి కైరో. సో యూజువల్ గా ఎన్ని గంటలు పడుతుంది? ఒక 20 hours పట్టేటువంటి ఒక జర్నీ 5 days అయింది టు రీచ్ కైరో. టుడే షీ రీచ్ షర్మల్ షేక్ విచ్ ఇస్ దేర్ గోవా ఆఫ్ ఈజిప్ట్. సో ఇది పెద్ద ప్రాబ్లం కవిత గారు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్, మా కూతురు మా సన్నిలా గురించి చెప్పినప్పుడు ఆలోచించండి ఎంతమంది స్టక్అప్ అయిపోయాయంటే. వాళ్ళకి ప్రెషర్ లేదు, దే వర్క్ ఫ్రమ్ హోమ్, సో వాళ్ళు ఎక్కడి నుంచి పని చేసుకోవచ్చు. కానీ చాలామంది ఫ్యామిలీస్కి ఈద్ టైం వాళ్ళు ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇప్పుడు నిన్న మై బ్రదర్ వాజ్ టెలింగ్, ఆయన ఒమాన్లో ఉంటారు, లాస్ట్ 22 years ఈజ్ ఇన్ ఒమాన్. ఆయన అంటున్నాడు నిన్న రాత్రి అక్కడి నుంచి ఇండియాకి వచ్చే ఒక ఫ్లైట్ టికెట్స్ ఇస్ గోయింగ్ అట్ 1,40,000, 1,20,000. సో చాలా మటుకు ఇట్లా రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఇట్స్ ఇండైరెక్ట్ ఫ్లైట్స్కి చెప్తున్నాను నేను. సో ఇది చూసుకోవాల్సింది. సో బాధ్యత ఉంది, మన గవర్నమెంట్ కూడా బాధ్యత. ఇంకా మనకి నేషనల్ క్యారియర్ లేదు ఇప్పుడు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి, గల్ఫ్ కంట్రీస్కి నేషనల్ క్యారియర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ చెప్పాను చూడండి, వాళ్ళకి గల్ఫ్ ఎయిర్ ఉంది, ఎమిరేట్స్ ఉంది దుబాయ్ వాళ్ళకి. అట్లనే మిగతా సౌదీ ఉంది,
సో ఖతార్ ఉంది. కానీ వాళ్ళంతా ఇప్పుడు చాలా మటుకు వాళ్ళు స్టక్అప్ అయిపోయారు. పైలట్స్ ఎక్కడో ఉన్నారు, ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడో ఉంది, స్కెడ్యూలింగ్ ఎక్కడో పడిపోయింది. అది చాలా మటుకు ప్రాబ్లం అయింది. నిన్న మా నాన్నకి వచ్చింది బహ్రెయిన్ నుంచి దమామ్కి వచ్చినప్పుడు ల్యాండ్ రూట్ నుంచి వచ్చారు మా కూతురు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేయాలి. 11 బస్సులలో తీసుకొచ్చారు ప్యాసింజర్స్ని ఫ్రమ్ బహ్రెయిన్ టు దమామ్ విచ్ ఇస్ ఇన్ సౌదీ అరేబియా. బార్డర్ క్రాసింగ్ దగ్గర సౌదీ వాళ్ళు ఆపేశారు, వీసా ఇవ్వలేదు. అది గల్ఫేరే చూసుకుంటారు, వాళ్ళే వీసా ఫీ కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు ప్యాసింజర్స్ కోసం, కానీ రానియట్లేదు. వాళ్ళు అంటున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉంది మా దగ్గర కూడా. లాస్ట్ గవర్నమెంట్ నెగోసియేషన్ నడిచింది, ఈ ప్యాసింజర్స్ని అందరు క్లియర్ చేశారు. ఆల్మోస్ట్ 11 ఫ్లైట్స్లో ఉన్న ప్యాసింజర్స్ ఉన్నారనమాట బస్సెస్లో. దాని తర్వాత వచ్చిన తర్వాత నిన్న మొత్తం రోజు వెయిట్ చేసిన తర్వాత సాయంత్రమే అన్ని ఫ్లైట్స్ క్లియర్ చేశారు ఒకటేసారి ఒక 25 ఫ్లైట్లు క్లియర్ చేశారు, వన్ ఆఫ్టర్ అనదర్. సో ఇక్కడ ప్రాబ్లం ఏం రాబోతుందంటే ఒకటి హ్యూమన్ ప్రాబ్లం, రెండవది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ ప్రాబ్లం, మూడవది ఎసెన్షియల్ కమాడిటీస్. మన దగ్గర కూరగాయలు పంపించేటోళ్ళు కూరగాయలు స్పాయిల్ అని చెప్పి డిస్కౌంట్లు అమ్మేసుకుంటున్నారంట భారతదేశంలో. ఇప్పుడు వాళ్ళు పంపించలేకపోతున్నారు. సో మీరు ఉల్లిపాయలు అంటే మీరు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు, టమాటో ఏం చేస్తారు, క్యాప్సికమ్ ఏం చేస్తారు, ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని స్పాయిల్ అవుతుంది. సో కాబట్టి అన్ని తొందరగా కంటూ ఎనీథింగ్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఆర్టికల్ వచ్చింది దాని మీద, సెల్లింగ్ ఇట్ అట్ డిస్కౌంట్, డెస్పరేట్ డిస్కౌంట్ అని. ఇది ఈ ఇరాక్ వార్ ఉన్నప్పుడు కూడా మనం చూసాం చాలా మటుకు ఇట్లాంటి ఇష్యూస్ జరిగింది ఆ టైంలో, సద్దాం హుసేన్ టైంలో. ఇప్పుడు దాది కాదు, వాళ్ళు 10 సంవత్సరాలు పోరాడారు ఇద్దరు. ఇఫ్ యూ రిమెంబర్ దే ఫాట్ ఫర్ 10 years. ఇప్పుడు అది కాదు, దిస్ ఈజ్ ఓన్లీ 5th day. దాని ఇంపాక్ట్ ఆల్రెడీ పించ్ అవుతుంది అందరికీ. ఇప్పుడు అమెరికా ఒక ఎగ్జిట్ స్ట్రాటజీని చూస్తున్నారు, దీని నుంచి బయటికి ఎట్లా పడాలి. బర్డెన్ ఎక్కువైపోతుంది. అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించినట్లు అయిపోయింది, బయటికి రావడానికి నేర్పియలేదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిట్. ఏం ఎగ్జిట్ స్ట్రాటజీ ఉండబోతుంది. రెజీమ్ చేంజ్ జరగట్లేదు, జరుగుతుంది కానీ టైం పడుతుందంటే అమెరికన్ కాంగ్రెస్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. నిన్న ఆల్రెడీ ఒక రెజల్యూషన్ పాస్ చేసేసారు, ఎట్లా విత్ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీ ఫార్ ట్రంప్ పాస్ చేశారు. దట్ ఈస్ 53 to 47 votes. కానీ ముందు ఇంకా ఒక 6 వారాల తర్వాత మళ్ళీ ఇంకో ఓటింగ్ ఉంటుంది. దాంట్లో ఏం జరుగుతుందో చెప్పలేము మనం. ప్రెసిడెంట్ ట్రంప్కి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆఫ్ఘనిస్తాన్ వార్ టైంలో అమెరికాలో అప్పుడున్న ప్రెసిడెంట్, ఐ డోంట్ రిమెంబర్ హూ ఇట్ వాస్, బుష్ ఎవరు ఉన్నారు ఆ టైంలో, క్లింటన్, 80% అప్రూవల్ రేటింగ్స్ ఉండే ఫర్ ఎంటరింగ్ ఆఫ్ఘనిస్తాన్. ఎంటరింగ్ ఇరాక్ సద్దాం హుసేన్ అండర్లో ఆపరేషన్ డెజర్ట్ స్టామ్ అనుకుంటాను, దట్ వాజ్ అ కోడ్ నేమ్ ఫర్ దట్ ఆపరేషన్. దట్ హెడ్ 65% అప్రూవల్ రేటింగ్స్. దీనికి 30% అప్రూవల్ రేటింగ్స్ కూడా లేదు. ఇప్పుడు లాజిక్ ఏం మాట్లాడుతున్నా అంటే ఇజ్రాయెల్ అమెరికాని ట్రిక్ చేశారు, ఇజ్రాయెల్ గుంజుకొచ్చారు అమెరికాని, బలవంతంగా లాక్కొచ్చి యుద్ధంలో దించేశారు. ఇజ్రాయెల్ ఏమో కొడుతున్నారు ఇప్పుడు కూడా, వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళ గ్రేటర్ ఆబ్జెక్టివ్ ఏముండే, అక్కడ ఉన్న ఇరాన్లో ఉన్న ఖమెనీ రెజీమ్ని తీసేసేయాలి. అది ఇంకా జరగలేదు కానీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్గా డికాపిటేట్ చేసేసారు. రెండవది ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్ లాంచర్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం స్టాక్ పైల్ని డెస్ట్రాయ్ చేయడం. యురేనియం స్టాక్ పైల్ డెస్ట్రాయ్ చేయలేరు, దాన్ని తీసుకురావాల్సి వస్తుంది బయటికి. ఈ మిసైల్ లాంచెస్ ఇవాళ పొద్దున కూడా 6:30 ఇజ్రాయెల్ 22 ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పాను చూడండి వచ్చి, దే డెస్ట్రాయిడ్ మోర్ దెన్ 80 మిసైల్ లాంచింగ్ సైట్స్. అంటే వీళ్ళు లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కొట్టారంట. ఇది రెగ్యులర్గా జరుగుతుంది. దానికోసం చెప్పాను 80% తగ్గింది మిసైల్ లాంచెస్. ఇంకా 2 రోజుల తర్వాత అది 90% అయిపోతుంది. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న లాంచింగ్ కెపాసిటీ లేదు, డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవాళ కూడా షో ఆఫ్ చేశారు వాళ్ళు. మనం నిన్న చేసిన స్టోరీ రాత్రి సిఎన్ఎన్లో చూశాను మళ్ళీ నేను. సిఎన్ఎన్ ఒక స్టోరీ ఎర్లీ మార్నింగ్, అంటే ఇండియన్ టైం ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేసిన ఒక స్టోరీ, అదే మాట్లాడుతున్నారు. చీపర్ డ్రోన్స్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ మిసైల్స్, హూ విల్ విన్ అని చెప్పి. సో అమెరికా కూడా ఏం చేశారంటే నిన్న ఒక 6 నెలల ముందు పీటర్ హెస్గెత్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, నౌ ఇట్స్ కాల్డ్ వార్ సెక్రటరీ, ఆయన ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, సీక్రెట్ ఆర్డర్, డ్రోన్స్ తయారు చేయమని చెప్పేసి. యుఎస్ ఎప్పుడు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటారు, లేకుంటే వాళ్ళ సబ్మెరీన్స్ టామ్హాక్ మిసైల్స్ మీద. సడన్గా డ్రోన్స్ ఆర్డర్ చేశారు రేథాన్ అని చెప్పి వాళ్ళ దగ్గర, డిఫెన్స్ కాంట్రాక్టర్ కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకు వాళ్ళు కూడా అర్థమైపోయింది, టు హిట్ ద ఇరానియన్స్. అదే వాళ్ళ దగ్గర ఏముందో అదే మనం కూడా యూస్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు హిట్ అని అమెరికాకి అర్థమైపోయింది. ఈ $1 million $2 million ఉన్న మిసైల్స్ కానీ, పేట్రియట్ కానీ మిగతా మిసైల్స్ వాడక్కర్లేదు, వీ కెన్ డూ విత్ దిస్ ఇట్ సెల్ఫ్.